బీఎస్సీ డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం అల్లూరి స్మృతివనం వద్ద ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. రాజధానిపై విషం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్కు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు. నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా. సుమారు 1,20,00,000 విలువ చేసే 602 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ధ్వజారోహణ కార్యక్రమం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అల్లూరి స్మృతివనం వద్ద 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ LED స్క్రీన్ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన అనేక పోరాటాలకు సంబంధించి స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారన్నారు. ఒక మహనీయుడు, అది మన ప్రాంతానికి చెందిన ప్రపంచ ఖ్యాతిని గడించినటువంటి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అల్లూరి మనందరికీ ఒక ఆదర్శమన్నారు. కొంతమంది మనుషులు ఈ సమాజంలో పుట్టి మరణించినప్పటికీ కూడా బ్రతికి ఉంటారని, దానికి అల్లూరి సీతారామరాజు నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. భీమవరం ఎమ్మెల్యే PSC చైర్మన్ పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారని కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ రంగసాయి తెలిపారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు.
जोहार विप्लव ज्योति अल्लूरी सीतारामराजु गारू जोहार विप्लव ज्योति अल्लूरी सीतारामराजु गारू भारत माता की मातरम 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 సార్ నెక్స్ట్ పెట్టండి సుబ్రగారు పంపించగలిగారు మన్యం వెళ్ళు తెలుగు జాతి భారతావనికి పూర్తిదాయకంగా జయంతి అల్లూరి గారిది అయితే ఈవేళ మనం ఈ స్మృతిమానం ఏదైతే ఉన్నదో అది 22 జూలై 4 నాడు రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి దేశంలోనే అతి పెద్దదైనటువంటి 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని సాక్షాత్తు దేశ ప్రధాని భీమవరం వచ్చి ప్రాంతానికి దాన్ని ఆవిష్కరించడం అనేది ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరూ కూడా గర్వించి తగాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకప్పుడు ఈ ప్రాంతానికి మాత్రమే అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం గురించి ఆయన చేసినటువంటి త్యాగాల గురించి తెలుసు. దేశంలో మిగతా రాష్ట్రాలకు మిగతా ప్రాంతాలకు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం గురించి ఆయన చేసినటువంటి పోరాటం గురించి అవగాహన లేనటువంటి పరిస్థితి. అయితే ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో అప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు కిషన్ రెడ్డి గారి యొక్క చొరవతో అల్లూరి అనేటువంటి ఒక విప్లవ యోధుడి యొక్క పోరాటం దేశ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అల్లూరిని గుర్తించి ఆయనకి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ కారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అల్లూరి స్ఫూర్తి మనందరూ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి దేశంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఏతున్నాయో పరిస్థితులు ఏతున్నాయో అవగాహన చేసుకుని ఏదైతే తల్లి భారతి భర్త మాత్రమే బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి సంఖ్యల నుండి విడిపించాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజుల్లో చేసి యావత్ జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అడవుల్లోకి వెళ్లారు, గిరిజనులతో కలిసి తిరిగారు, గిరిజనుల్ని చైతన్యపరిచారు, గిరిజనుల యొక్క అలవాట్లు ఏతున్నాయో చెడు అలవాట్లకు దూరం చేశారు, మద్యానికి మత్తుపానీయాలకి దూరం చేశారు. ఒక గెరిల్లా యుద్ధ పోరాట టీముని సమకూర్చుకుని ఏదైతే అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాన్ని కేవలం వెల్లంబులతో గడగడలాంచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తించాం. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి బ్రిటిష్ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని తెచ్చుకుని అదే ఆయుధాలని అదే బ్రిటిష్ వారి మీద ప్రయోగించినటువంటి
పోరాట యోధుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని మనకు కూడా. అయితే ఇటువంటి పెద్దల యొక్క జయంతి చేసుకునేటువంటి సందర్భంలో మనందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన, జయంతులు వర్ధంతులు చేసినంత మాత్రాన అల్లూరికి మనందరూ కూడా నివాళులు అర్పించినట్టు కాదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా గ్రహించారు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదవాలి, దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగాల గురించి తెలుసుకోవాలి. కేవలం 26 సంవత్సరాల వయసులో ఆయన బ్రిటిష్ వారితో చంపివేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే దేశం కోసం, తల్లి భారత కోసం, మాతృభూమి కోసం అవసరమైనటువంటి సందర్భాల్లో మనం ఏ త్యాగానికన్నా సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అవగాహన చేసుకోవాలని విద్యార్థులను కోరుతా ఉన్నాం. అల్లూరి స్మృతివనం యొక్క నిర్వహణ కమిటీ ఏదైతే ఉందో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ఈ స్మృతివనాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది దీన్ని విద్యార్థులందరూ కూడా అందుబాటులో ఉంచాలి. ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా, అనేక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థులకి ఇటువంటి స్మృతివనాన్ని చూసినప్పుడు వారి యొక్క జీవితం గురించి తెలుసుకునేందుకు ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేయించి, అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి కలిగించాలనే ప్రయత్నం ఈవేళ ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ చేస్తూ ఉన్నది. మరి ఈవేళ 129వ జయంతి సందర్భంగా కూడా విద్యార్థులకి వ్యాసరచన పోటీలు పెట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మీద అంటే అవగాహన కల్పించడం కోసం, అలాగే నవభారతంలో విద్యార్థుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో అనేటువంటి అంశాల మీద వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించి ఈవేళ విద్యార్థులకి మరి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ దాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథరాజు గారి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ స్క్రీన్ని ఒక పక్క ఒకటి అటాచ్ చేసుకోవచ్చు, పైన ఒక 2 చేసి ఒక మంచి డిజిటల్ స్క్రీన్ అల్లూరి సీతారామరాజు గారి ఈ ప్రాంగణం ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్గా చేసి అల్లూరి సీతారామరాజు గారి చిత్రమే కాదు, ఇంకా స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తినిచ్చే చక్కని సినిమాలు కానీ డాక్యుమెంటరీస్ కానీ ఎన్నో ఉన్నాయి. జిల్లాలోని విద్యార్థులకి వాటిని అన్నింటినీ స్ఫూర్తిదాయకంగా ప్రదర్శనలు మనం ఏర్పాటు చేసి వారిలో ఒక స్ఫూర్తి నింపడానికి, ఒక దేశభక్తి భావం ఉండటానికి ఈ ప్రాంగణం చక్కటి ఉత్ప్రేరకంగా ఉంటుంది అని చెప్పి విశ్వనాథరాజు గారి సహకారంతో ఈ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తినిచ్చే ప్రాంగణంగా మనం మలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రేపు వచ్చే జయంతి నాటికి మనం ఇక్కడ దీన్ని మరింత అభివృద్ధి చెందిన ప్రాంగణంగా చూసుకుందాం. ఇక్కడ ఉన్న 3 జెండా రూప శిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి జన్మదినం కూడా జూలై 4 కావటం. స్వతంత్ర సమరయోధుడు, మన్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారు మన ప్రాంతంలో మొగళ్ళు జన్మించి చిన్న వయసులోనే దేశం కోసం ఆలోచన చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. 26 సంవత్సరాలకే దేశం కోసం బలిదానం చేసిన మహోన్నత వ్యక్తి వారు. బ్రిటిష్ వారిని గజగజలాడించి ఈ రాష్ట్రం, ఈ దేశం ఎవరికే బానిస కాదు అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారి త్యాగ నిరతని 129 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం గుర్తుంచుకొని చేసుకుంటున్నామంటే వారు చేసిన త్యాగాలు అటువంటివి. ఆ మహనీయుని నిరంతరం ఇక్కడ స్మరించుకుంటూ, వారి సేవ చేసుకుంటూ, వారి ఆశయబాటలో నడుస్తామని చెప్పి నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆనంద ఫౌండేషన్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం, ఈ ప్రెమిసెస్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడానికి వారికి ముందు రావడం, దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం ఆనంద ఫౌండేషన్ విశ్వనాథ్ ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు వారందరూ కూడా విప్లవ స్ఫూర్తిని, అల్లూరి సీతారామరాజు గారు ప్రజలకి, జాతికి, గిరిజన ప్రజలకి చేసిన సేవలు, ఆ స్ఫూర్తితోటి వారంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి లాగా రెడీ అయ్యి ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా వారి యొక్క చేసిన త్యాగానికి ఘన నివాళి అర్పిస్తూ వారి యొక్క బాటలో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున మరి ఆయన మన్య వీరు అల్లూరి సీతారామరాజు గారి కంటే అందరికీ తెలిసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా యువతకి ఈ రోజున పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంటని తెలుసుకునే విధంగా కూడా వీళ్ళ డిజిటల్ ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా సంతోషం. ఇప్పుడున్న సొసైటీ, సమాజంలో ఇలాంటి నాయకులు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా అభినందనీయం.
సెలబ్రేట్ చేస్తున్నాము. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్ పెట్టుకొని మన ముందుకైతే థీమ్ ఏదైనా అవ్వచ్చు. మన హానరబుల్ సీఎం గారు స్వచ్ఛంద మీద కానీ, సిఎస్ఆర్ మీద కానీ, P4 మీద కానీ ఇలా రకరకాల డిజిటల్ స్క్రీన్, అల్లూరి చరిత్ర, జాతీయ గీతాలు అన్ని కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మేడం గారి సూచనల మేరకు ఆనంద ఫౌండేషన్ వారు ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్ కు రాజకీయాల్లో ఉండే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాల మరమ్మత్తు పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక్క అవకాశం అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ సీఎంగా తొలి రోజు నుంచే రాజధాని విచ్ఛిన్నానికి కుట్రలు పన్నారన్న ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఆయన లక్ష్యమని, అటువంటి నీచమైన నాయకులను రాజకీయాల్లో ఉండనీయకూడదని మంత్రి పేర్కొన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా నేడు ఇరిగేషన్ రంగానికి శాపాలుగా మారినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణే ఈ యొక్క వేదాద్రి లిఫ్ట్. ఇప్పుడే ఉన్నటువంటి రైతు నాయకులు కూడా చెప్పారు, మొన్న 2024 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేదాద్రి లిఫ్ట్ స్కీమ్ ని సందర్శిస్తే కనీసం అడుగు పెట్టడానికి కూడా వీలు లేనటువంటి స్థితిలో ఈ లిఫ్ట్ ని శిథిలావస్థకి తీసుకొచ్చింది అని అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క పాపం శాపంగా వేదాద్రికి ఎట్లా మారిందో మనకి కళ్ళకు కట్టినట్లు మీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మన పార్లమెంటు సభ్యులు మీ అందరికీ మళ్ళీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన సొంత ఎంపీ నిధుల నుంచి 33 లక్షల రూపాయలు ఇచ్చి కనీసం ఒక్క మోటార్నైనా బాగు చేసి నీకు ఇవ్వాలని తలంపుతో శాంక్షన్ ఇచ్చారు. మరి ఏదైతే మోటార్ని కూడా కొత్త మోటార్ని తీసుకొచ్చారు, నీళ్ళు ఇచ్చి మోటార్ ఆన్ చేద్దామని ట్రయల్ రన్ కూడా వేశారు. కానీ ఈ లోపల మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ కాపర్ వైర్ ని మరి థ్రెఫ్ట్ గురైనటువంటి స్థితిలో మళ్ళీ నిలిచిపోయినటువంటి స్థితి. ఈ రకంగా అడుగడుగునా కూడా ఇటువంటి అవాంతరాలను ఎదుర్కొనేటువంటి వేదాంతికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించినటువంటి 4 మోటార్లు. కాకినాడ జిల్లాలో వివిధ కారణాల చేత పోగొట్టుకున్న సుమారు 1,20,00,000 విలువ చేసే 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా 1.20 కోట్ల విలువైన 602 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ అందజేశారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా ఐటీ కోర్ బృందం IMEI ట్రాకింగ్, GPS ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ నిఘా, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన 12 విడతల్లో మొత్తం 4,603 మొబైల్ ఫోన్లు రికవర్ చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. మార్నింగ్ అండి, మనం ఏదైనా మంచి రికవరీ జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా లాస్ట్ టైం మొబైల్ రికవరీకి ఈసారి మొబైల్ రికవరీకి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా షార్ట్ గ్యాప్లో పెట్టేశాము. రీసెంట్గానే ఒక 500 ఆడ్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ తిరగకుండానే మళ్ళీ వాళ్ళ 602 మొబైల్ ఫోన్స్ వర్త్ 1,20,40,000 రూపీస్ మొబైల్ ఫోన్స్, 1,20,40,000 రూపాయల వర్త్ మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో అవి రికవర్ చేసి ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. చాలా షార్ట్ పీరియడ్లో ఇది జరగడానికి రీజన్ ఒక కొత్త టీం ఫామ్ చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దీని మీద ఇంకొంచెం ఎక్కువ తొందరగా తీసుకొని వస్తే మొబైల్స్ బాగుంటుంది, విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ టీం ఫామ్ చేయడం జరిగింది. దాని ఇంపాక్టే ఇంత తొందరగా ఇంత రికవరీ రావడం. ఇప్పటిదాకా వేరియస్ డ్రైవ్స్లో 4,603 మొబైల్ ఫోన్స్ వర్త్ ఓవర్ 7,68,67,000 వర్త్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇట్ విల్ గో ఆన్. ఎక్కడైనా కానీ ఇట్లాంటి మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఆ యాంగ్జైటీ ఫీల్ అయ్యే లోపలే తొందరగా తెచ్చివ్వాలనేది మా ఉద్దేశం. దీనికోసమే ఈ స్పెషల్ టీమ్ ఫామ్ చేయటం, తొందరగా ఇవ్వడానికి ట్రై చేయటం. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హ్యాస్ వర్క్డ్ హార్డ్ అలాంగ్ విత్ బోత్ SDPOs అండ్ దేర్ స్టాఫ్. ఇవాళ వీళ్ళందరికీ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేసి అందజేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ ట్రై టు బిల్డప్ దిస్ రికవరీ
పేస్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్సో, హౌస్ బ్రేకింగ్స్ వీటిలో కూడా త్వరగా చేయడానికి వీ హ్యావ్ ఫార్మ్ టీమ్స్. విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్ వెరీ సూన్. దాని గురించి కూడా మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు కోడిముద్ద ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. స్వామివారి నిత్య కళ్యాణంలో 95 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. బీపీ, షుగర్, ఊబకాయంతో పాటు తమ కుటుంబాల్లో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా తప్పనిసరిగా కిడ్నీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ శశికిరణ్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్కి చెందిన వైద్యులు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కె లలిత్ కుమార్ రెడ్డిలు మాట్లాడారు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండా కిడ్నీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముందస్తు పరీక్షలు,
జీవనశైలిలో మార్పులు కిడ్నీ వైఫల్యాన్ని నివారించడంలో కీలకమని అన్నారు. యశోద హాస్పిటల్లో ప్రపంచ స్థాయి సాంకేతికతో అత్యధిక హిమోడయాలసిస్, కంటిన్యూయస్ రేనల్ రీప్లేస్మెంట్ థెరపీ, థెరప్యూటిక్ ప్లాస్మా, ఫెరిసిస్, హెమోపర్షియోన్ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. నేను నెఫ్రాలజిస్ట్ని. నేను కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాను. నేను యశోద హాస్పిటల్లో 2010 నుంచి పనిచేస్తున్నానండి. సో మా విభాగంలో అంటే నెఫ్రాలజీ విభాగంలో మేము కిడ్నీ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అనే నిర్ధారణ, కిడ్నీ డిసీజెస్ యొక్క ట్రీట్మెంట్, అలానే వివిధ రకాలైన డయాలసిస్, ప్రోటీన్ డయాలసిస్, ఆన్లైన్ హెచ్డిఎఫ్ హీమోడయాఫిల్ట్రేషన్, అలానే పాయిజనింగ్స్కి సంబంధించిన హీమో పర్ఫ్యూజన్స్, కొన్ని గ్లోమర్లర్ డిసీజెస్లో చేసే ప్లాస్మా ఫెరిసిస్, అలానే పెరిటోనియల్ డయాలసిస్, ఈ సేవలన్నీ అందజేస్తున్నాము. ఇదే కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్, బ్రెయిన్ డెడ్ వాళ్ళ దగ్గర నుంచి అమర్చే కిడ్నీ అంటే క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్స్ లేక డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు, ఇవి రొటీన్గా చేస్తూ ఉంటాము. ఇలానే కాకుండా హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాము, అంటే మ్యాచింగ్ లేనప్పుడు హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ ఉన్నవి, బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము రొటీన్గా చేస్తూ ఉంటాము. 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 500 ట్రాన్స్ప్లాంట్ల దాకా మేము యశోద హాస్పిటల్ మలక్పేటలో చేసామండి. ఇండియన్ పేషెంట్స్కే కాకుండా ఇంటర్నేషనల్ పేషెంట్స్కి కూడా మేము ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాము. సో అలానే గోదావరి జిల్లాలో ఎవరైనా ట్రాన్స్ప్లాంట్, రొటీన్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు లేక డిఫికల్ట్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, అలాంటి అవసరాలు ఏమన్నా ఉంటే యశోద హాస్పిటల్ మలక్పేటలో వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఈ సర్వీసెస్ వాళ్ళు పొందగలుగుతారు. ఇదే కాకుండా ప్రివెంటివ్ నెఫ్రాలజీ అనేది కూడా మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అంటే డిసీజ్ ప్రోగ్రెషన్ను వీలైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నం. కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు జబ్బు ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ జబ్బు ప్రోగ్రెస్ కాకుండా అరికట్టినా కూడా వీళ్ళకు డయాలసిస్ యొక్క అవసరము, ట్రాన్స్ప్లాంట్ యొక్క అవసరము మనం తగ్గించవచ్చు. సో ఈ ప్రివెంటివ్ నెఫ్రాలజీ కూడా మేము అధికంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా మేము డాక్టర్స్ని ట్రైన్ కూడా చేస్తాము. అఫీషియల్గా డిఎన్బి ప్రోగ్రామ్ రన్ అవుతుంది మా దగ్గర. ప్రతి సంవత్సరము 2 డిఎన్బి స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవుతారు. 3 ఇయర్ ప్రోగ్రాము. 3 ఇయర్ తర్వాత వాళ్ళకు డిఎన్బి సర్టిఫికెట్స్ వచ్చి సూపర్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఇలానే కాకుండా ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా మా దగ్గర వచ్చి అబ్జర్వర్షిప్స్ లాగా చేసి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సర్జికల్ గ్యాస్ట్రో అండ్ హెచ్పిబి అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఫ్రమ్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నేను జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఆర్గాన్ గురించిన ఆపరేషన్ చేస్తూ ఉంటాం. లైక్ అన్నవాహికతో మొదలుకొని జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, వీటన్నిటికి సంబంధించిన బినైన్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అండ్ మెయిన్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించిన ప్రత్యేక దృష్టి సాధిస్తాం. సో మెయిన్గా ఇక్కడ మేము లివర్ సిరోసిస్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడం కోసమని ప్రతి నెల మొదటి సోమవారం భీమవరం అండ్ పాలకొల్లులో ఇక్కడ సౌమ్య హాస్పిటల్ అండ్ భీమవరంలో మిత్ర హెల్త్ కేర్లో ఓపీడీ కన్సల్టేషన్స్ చేస్తున్నాం. సో మెయిన్గా లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి చాలా ఇయర్స్ టుగెదర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆ డ్యామేజ్ని స్లో ప్రోగ్రెషన్ తగ్గించుకోవడం ఎలాగా, ఒకవేళ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ఆప్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు చేయించుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, రిలేషన్లో ఎవరైనా డొనేషన్ చేయడానికి రెడీగా ఉంటే లివింగ్ డోనర్ ఆప్షన్స్, అట్లా లేదు అంటే మన బ్రెయిన్ డెత్ పేషెంట్స్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసేది కడావరిక్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్, వీటన్నిటి గురించిన డీటెయిల్స్ పేషెంట్స్ కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, పోస్ట్ ప్రొసీజర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎలాగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెషన్ వాడాల్సిన అవసరం,
దీని గురించిన వివరాలన్నీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం అల్లూరి స్మృతివనం వద్ద ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. రాజధానిపై విషం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్కు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు. నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా. సుమారు 1,20,00,000 విలువ చేసే 602 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ధ్వజారోహణ కార్యక్రమం. సీసీ సున సమాప్తం. నమస్కారం.